మామ పొద్దున్నే అన్ఎక్స్పెక్టెడ్గా షిఫ్ట్ నుంచి వచ్చిన తర్వాత మొన్న సంక్రాంతికి వెళ్దాం అనుకున్నాం బర్మింగంకి. సో కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఈరోజు షిఫ్ట్ నుంచి వచ్చేసి డైరెక్ట్గా బర్మింగంకి అయితే స్టార్ట్ అయినాం. సో ఎవరైతే రీసెంట్ ఇంటేక్ కానీ లేకపోతే ఎవరు చూడని వాళ్ళు ఉంటారో వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా వచ్చి చూడాల్సిన ప్రదేశం బర్మింగం మామ. బర్మింగం అనేది మనకి తిరుమలలో మనం ఏడుకొండల వాడిని ఎలాగైతే చూస్తామో అంత ప్రశాంతంగా అంత మంచిగా ఈ బర్మింగం అయితే ఉంటుంది మామ. దేవుడు ఉంటాడు. అసలు మనం ఆ టెంపుల్లోకి వెళ్తే నువ్వు తిరుపతిలో ఎలాగైతే తిరుమలలో కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఆ టెంపుల్లో ఎంత మంచిగా ఎంత ప్రశాంతంగా నీకు మనం అంతసేపు క్యూలో ఉండి అంత ఇబ్బంది పడతా కింద నుంచి అలిపిరి నుంచి పైకి స్టెప్స్ మీద అలా అన్ని స్టెప్స్ ఎక్కి అంత అలిసిపోయినా సరే ఒక్కసారి టెంపుల్కి వెళ్తే మనకి ఎంత ప్రశాంతమైన ఫీలింగ్ వస్తుందో అంత ప్రశాంతంగా అంత మంచిగా అంత హ్యాపీగా ఉంటుంది మామ ఈ బర్మింగం టెంపుల్. మనం ఎక్కడి నుంచో నేను లూటన్లో ఉంటామో లూటన్ నుంచి దగ్గరగా 100 మైళ్ళు నేను డ్రైవ్ చేసుకుంటా వచ్చా. కార్ డ్రైవ్ లిటరల్లీ 2 అవర్స్ జర్నీ. ఒక్కసారి వచ్చిన తర్వాత ఒకసారి లొకేషన్ చూడు మామ ఎంత పెద్దగా. నాకు తెలిసినంత వరకు యూకేలో ఉండేది ఈ విధంగా మన టెంపుల్ స్ట్రక్చర్లో చాలా తక్కువ ఉంటాయి. ఇక్కడ టెంపుల్స్ ఉన్నా సరే అవి నార్మల్గా ఇల్లు మాదిరి కానీ అంత ఇట్లా గోపురాలు ఈ విధంగా ఉండవు. బట్ ఇక్కడ మాత్రం ఒక్కసారి చూడు మామ మన ఇండియాలో మన దగ్గరలో ఎలాగైతే ఉంటాయో అలా ఉంటుంది ఈ టెంపుల్ అనేది. సో మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఒక్క తెలుగు వ్యక్తే కాదు ప్రతి ఒక్క ఇండియన్ ఎవరైతే ఒక టెంపుల్ని మిస్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశం బర్మింగం.